పాలక్ పన్నీర్ చేయడం కోసము పాలకూరనైతే హాట్ వాటర్‌లో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి వెంటనే కోల్డ్ వాటర్‌లో యాడ్ చేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలకూరను కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం సేపయితే బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆనియన్స్, గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిచ్చేసుకోండి. సాల్టు, పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసి ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. కస్తూరి మేతి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి పాలకూర, క్యాష్యూ నట్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 4, 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ పీసెస్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో కుక్